ఒక సనాతనుడు చెప్తున్నాడు, నేను గుడిలో విగ్రహాల్ని పూజించాను, రాయి అని చెప్పి పగలగొట్టేశారు. నేను యజ్ఞాలు హోమాలు చేశాను, ఆపేశారు. నేను భూమిని పూజించాను, కూల్చేశారు. జంతువుల్ని పూజించాను, చంపేసి తినేశారు. కానీ వాస్తవంకి ఇది భగవంతుడిలో చిన్న అంశం మాత్రమే, సనాతన ధర్మంలో చిన్న పార్ట్. మా దేవుళ్ళకి రూపాలు అనేకున్నాయి. భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నంబర్ 25లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఋషుల్లో భృజుని నేను. నువ్వు వింటున్నావే పాటలు మాటలు, ఎన్ని వైబ్రేషన్స్, దానిలో ఓం నేను. నువ్వు నా కోసం ఏ సాక్రిఫైస్ చేయక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, హోమాలు చేయక్కర్లేదు, నిన్ను నువ్వు అర్పితం కూడా చేయక్కర్లేదు. జస్ట్ నా పేరు జపిస్తే చాలు. దాన్నే జప యజ్ఞం అంటారు. ఎవరు కదిలించలేని కొండల్లో హిమాలయ నేను. ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, శ్రీకృష్ణుడు కాదు, నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. మీరు గుడిలో మమ్మల్ని ఆపొచ్చు, పూజ చేసినప్పుడు ఆపొచ్చు, పశువుల్ని పూజించినప్పుడు ఆపొచ్చు, భూమిని పూజించినప్పుడు ఆపొచ్చు, కానీ సూర్యుడిని పూజించినప్పుడు ఎలాగ ఆపుతారు? చంద్రుడిని పూజించినప్పుడు ఎలాగ ఆపుతారు? ఈ గాలిని పూజించినప్పుడు ఎలాగ ఆపుతారు? నీళ్ళని పూజించినప్పుడు ఎలాగ ఆపుతారు? ఇవి లేకుండా మీరు ఉండలేరు, నేను ఉండలేను. అందుకే కృష్ణుడు అంటున్నారు, నువ్వు ఈ లోకంలో చూసే ప్రతి ఒక్క పెద్ద వస్తువు, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అయిన వస్తువు, ప్రతి ఒక్క పర్ఫెక్ట్గా ఉండే వస్తువు అన్నీ నేను సృష్టించిందే. అన్నిటిలో నేనున్నాను. మీరు తాగుతున్న నీళ్ళలో కూడా కృష్ణుడు ఉన్నాడు. ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. మహర్షిణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః